వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి అడగాలి, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా, ప్లీజ్ ప్రభువా, అయ్యా అయ్యా అద్భుతంగా నాతో మాట్లాడండి, వాక్కు ద్వారా నన్ను సంధించండి తండ్రి, మీ వాక్కు చేత నన్ను బాగు చేయండి అయ్యా, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా, నన్ను సరి చేయండి తండ్రి. మహోన్నతుడైన దేవ, ప్రేమ స్వరూపిణి యేసు ప్రభువా, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అన్న ప్రకారం తండ్రి, ఇప్పుడు నాతో మాతో మీరు మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అయ్యా. నేను ఒక అపవిత్రుని తండ్రి, నా వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు, నన్ను మరుగు చేయండి అయ్యా. నా శరీరం పనిచేస్తే మీ ప్రజలకి వృధా అయిపోద్ది తండ్రి. మాట నేను పని చేయకుండా, నా శరీరం పని చేయకుండా మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. ఈ అపవిత్రుని మరుగు చేసి, సిలువ చాటును మరుగు చేసి, మీ ఆత్మతో నన్ను నింపి, మీ అభిషేకంతో నన్ను నింపి, మీ ఆత్మకార్యం బహుబలంగా జరిగించి, మీరే నాలోంచి మీ ప్రజలతో నాతో మాట్లాడి మహిమ పొందమని నజరేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఈరోజు మూలవాక్యం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, మరి ఎవనికి నా మహిమను ఇవ్వను. నేను రోషం గల దేవుణ్ణి, నేను అద్వితీయ దేవుణ్ణి, నేను సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి అని దేవుడు సెలవిస్తున్నారు. నా మహిమను ఎవరికి ఇవ్వను, దేవదూతలకు ఇవ్వను, మనుషులకు ఇవ్వను, సృష్టికి ఇవ్వను, ఎవ్వరికి ఇవ్వను, ఇచ్చే పరిస్థితే ఉండదు. ఒకవేళ తీసుకుంటే నా రోషం అంటే ఏంటో చూపిస్తాను అని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన మహిమను తీసుకోవటం అన్నది మహాదారుణమైన పాపం అండి. దేవుడు ప్రతి ఒక్కరికి దేవదూతలకు ఇవ్వాల్సిన దేవదూతలకు ఇచ్చారు, మనుషులకు ఇవ్వాల్సిన మనుషులకు ఇచ్చారు, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేశారండి. ఇంకా అర్థమవుతుంది అనుకుంటున్నా. దేవదూతలకు ఇవ్వాల్సిన మహిమ దేవదూతలకు ఇచ్చారు, మనుషులకు ఇవ్వాల్సిన మహిమ మనుషులకు ఇచ్చారు. మనుషులకు మహిమ ఇచ్చారా? ఇవ్వండి. 8వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఏం జరిగిందంట? మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. పరలోకంలో ఉన్న దేవదూతలకి ఆయన మహిమ ఇచ్చారు, భూమి మీద ఉన్న మనుషులకు కూడా ఆయన మహిమనిచ్చారు. అంటే ఆయన స్వార్థపరుడు కాదు, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి, అందరినీ ప్రేమించే దేవుడు కాబట్టి దేవదూతలకు ఇవ్వాల్సిన మహిమ దేవదూతలకు ఇచ్చేశారు, మనుషులకు ఇవ్వాల్సిన మహిమ మనుషులకు ఇచ్చారు. మరి అలా ఇచ్చినప్పుడు, మనకి మహిమ ఇచ్చినప్పుడు మనం ఆయన మహిమను దొంగిలించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పాలి. దేవదూతలు దొంగిలించకూడదు, మనము దొంగిలించకూడదు, అది కరెక్ట్ కాదు. చూద్దాం. పరలోకంలో కోట్ల దేవదూతలు ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి పరలోకంలో. దేవదూతల్లో గాబ్రియేలు, మిఖాయేలు, అంతకుముందు ఈ పనికి మాలినోడు పడిపోకముందు లూసిఫరు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కోట్ల దేవదూతలు ఉన్నాయి. వీళ్ళందరికీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళు పరలోకంలో ఉన్నప్పుడు. వీళ్ళందరికీ మామూలుగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ దేవదూతలు ఇన్ఛార్జి ఉంటాడు ఒకళ్ళు. వీళ్ళందరికీ కలిపి ఒక దేవదూత, వాడి పేరే లూసిఫర్. ఆడికి దేవుడు మహిమనిచ్చారు, అభిషేకం ఇచ్చారు. తెలుసా మీకు? వాడికి కూడా అభిషేకం ఉంది పడకముందు. వాడికి స్థానం ఇచ్చారు, వాడికి అధికారం ఇచ్చారు, వాడికి అందం ఇచ్చారు. అసలు అన్ని ఇవ్వాల్సిన అవసరమే ఉందండి దేవుడికి? సృష్టికర్త ఆయన, దేవుడికి అన్ని ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఆయన మంచితనం అలాంటిది, ఆయన ప్రేమ లాంటిదండి. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. విలువైన సబ్జెక్టు. ప్రపంచ క్రైస్తవ్యం చేస్తున్న భయంకరమైన తప్పు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన కోపాన్ని మనం రేపుతున్నాం, ఆయన్ని బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం ఒక విషయం చేసి. ఆ విషయం గురించే ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. వాడికి పరలోకంలో ఉన్నప్పుడు వాడికి అధికారం ఇచ్చారు, మహిమ ఇచ్చారు, అభిషేకం ఇచ్చారు, వాడికి ఒక స్థానం ఇచ్చారు, అందం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అయితే ఈ అయ్యగారికి సరిపోలే. ఆడి కింద ఎవడైనా దేవదూత ఉండాల్సిందే, కానీ ఆడితో సమానంగా కానీ ఆడి పైన దేవదూతలు అనేవాళ్ళు ఎవరు లేరు. ఆడి పైన ఉన్నది ఎవరన్నా అంటే సర్వశక్తి గల దేవుడు మన తండ్రి. వీడికి కన్ను గుట్టింది,
ఉన్నాయి చాలవండి? దేవుడిచ్చిన మహిమ చాలదా? దేవుడిచ్చిన స్థానం చాలదా? దేవుడిచ్చిన అధికారం చాలదా? ఏం జరిగిందో బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఏం చేస్తున్నాడు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఆడికొక సింహాసనం ఉంది, ఆడికొక అధికారం ఉంది, ఆడికొక అభిషేకం, వరాలు అన్నీ ఉన్నాయండి ఆడికి. దేవుడేమి నువ్వు దేవదూతలాగా ఉండు, నీకేమవును అనలేదండి. ఆయన ప్రేమ చూసారా? ఆయన మంచితనం చూసారా? ఎన్నిచ్చారో? ఎందుకని వీళ్ళందరూ నడిపిస్తున్నాడు, వీళ్ళందరికంటే ఇన్ఛార్జ్ అని. దేవుడు ఎవరి రుణం ఉంచుకోరండి. ఎవరికి తక్కువ చేసే మనసు దేవుడికి ఉండదండి. మనుషులకు ఉంటుందేమో కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని తక్కువ చేయరండి. ఎందుకని ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. ఈ పడిపోకముందు ఈ దేవదూతకి అన్నీ ఇచ్చారండి. అందం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, అభిషేకం ఇచ్చారు, వరాలు ఇచ్చారు, స్థానం ఇచ్చారు. ఇవన్నీ ఇస్తే మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సింహాసనం మీద కనబడిందండి. చదువు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? దీనిలోంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవదూతకు అన్నీ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుడు మహిమను దొంగిలించాలనుకున్నాడో ఆ దేవదూత ఏం జరిగింది? త్రోసి పారేశారు. దానికి రిలేటెడ్గా ఇదే నా నామము, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికినూ నా మహిమ నేను ఇచ్చువాడను కాదు. అది దేవదూతలకు ఇవ్వను, మనుషులకు ఇవ్వను. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ప్రపంచ క్రైస్తవ్యం పూర్తిగా దేవుడు మహిమను దొంగిలించేస్తున్నారండి. దేవుడికి రావాల్సిన మహిమను మనుషులు తీసేసుకుంటున్నారండి. మహాదేవుడు అండి, విశ్వ నిర్మాత అండి, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు అండి. ఆయన ప్రాణం పెట్టడం వల్ల, ఆయన రక్తం చిందించడం ద్వారా నీకు నాకు ఈ రక్షణ వచ్చింది. ఆయన కృప వల్ల నీకు నాకు తలంతులు ఇచ్చారు. ఆయన కృప వల్ల నిన్ను నన్ను వాడుకుంటున్నారండి. మనకు ఇవ్వాల్సినవి మనకుండగా ఆ రోజు దేవదూతకు ఇవ్వాల్సిన దేవదూతకు ఇచ్చారు. ఈరోజు మనకు ఇవ్వాల్సినవి మనకి ఇచ్చారు. మనకుండగా మనం ఎందుకండి దేవుడు మహిమను దొంగిలించడం? నిన్ను ఘనపరచాల్సింది, నీకు ఇవ్వాల్సిన ఘనత నీకు ఇచ్చారు, నాకు ఇవ్వాల్సిన ఘనత నాకు ఇచ్చారు. మరి నువ్వు దేవుడి ఘనతని, దేవుడు మహిమను దొంగిలించడం ఎంతవరకు న్యాయం ఉంది? వస్తుంది, ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది వస్తుంది. దాంట్లో డౌట్ లేదు. వాక్యం నిరర్ధకం అవ్వదు. ఆయన మహిమను ఎవరైతే దొంగిలిస్తున్నారో, ఆయనకి రావాల్సిన మహిమకు అడ్డుపడుతున్నారో, ఆయన్ని మహిమపరచకుండా ఎవరైతే మనుషులు వాళ్ళనే మహిమపరుచుకుంటున్నారో వాళ్ళకి బలమైన పనిష్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా శిక్ష పాలైపోతారు. ఆ లిస్టులో మొదట నేను ఉండకూడదని ఆశపడుతున్నాను, తర్వాత నువ్వు ఉండకూడదని ఒక సహోదరుడిగా ఆశపడుతున్నాను. ఇంతకాలం చేస్తే పశ్చాత్తాపడదాం. ఈరోజు నుంచి మనం జాగ్రత్త పడదాం. మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని మహిమను దొంగిలించకూడదు. దేవుడికి రావాల్సిన ఘనతను కానీ మహిమను కానీ నువ్వు తీసుకోవటం అన్నది కరెక్ట్ కాదు. దేవుడు అన్ని గమనిస్తూనే ఉంటారు. 24 గంటలు నువ్వు దేవుని యొక్క కెమెరాలో, సీసీ కెమెరాలో కనబడుతున్నావు, చూస్తున్నారని మాత్రం మర్చిపోవద్దు. నీ మాట, నీ ప్రవర్తన, నీ విధానం దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉండాలి. అంతేగాని ఆనాడు ఆ పనికి మాలిన సాతానుగాడు దేవుడు మహిమను లాక్కున్నట్టు నువ్వు కూడా దేవుడు మహిమను లాక్కున్నావా? నీకు ఓచకోత ఉంటుందండి. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేరు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేరు. నీకు కావాలని నిన్ను ఘనపరుస్తారు, నిన్ను కూడా మహింపరుస్తారు. మనుషులను కూడా ఆయన మహింపరుస్తారు, సేవకులను మహింపరుస్తారు, విశ్వాసుల్ని, అందరినీ దేవుడు మహింపరిచే దేవుడు అండి.
కానీ నీకు ఇచ్చింది నువ్వు తీసుకో, ఆనందించు, తృప్తిపడు. దేవుని మహిమను నువ్వు దొంగిలించావా, నీకు రెడీగా ఉందన్నమాట పనిష్మెంట్. ఎందుకు నువ్వు దేవుణ్ణి దుఃఖపడుతున్నావు? ఎందుకు నువ్వు దేవుడు మనసును అర్థం చేసుకోవట్లేదు? అది కరెక్ట్ కాదు. మనం ఒకసారి లోతుగా చూద్దాం. ఒక భక్తుల్లోంచి, ఒక సేవకుల్లోంచి చూద్దాం. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మహిమను దొంగిలించరండి. నువ్వు దొంగిలిస్తున్నావు అంటే నువ్వు కృతజ్ఞత లేని కుక్కతో సమానం అన్నమాట. కుక్కకైనా విశ్వాసం, కృతజ్ఞత ఉంటుందేమో. నా యజమానుడు నన్ను పోషిస్తున్నాడు, నా యజమానుడు నాకు ఒక రూమ్లో ఒక మూల నాకు స్థానం ఇచ్చాడని కుక్కకైనా ఉంటుందేమో, నీకు ఉండదు. ఎవడైతే భూమి మీద, అది విశ్వాస అయినా అవ్వచ్చు, సేవకుడైనా అవ్వచ్చు, దేవుని మహిమను దొంగిలించే ప్రతి వాడు మనిషి కాదు, వాడు పశువుతో సమానం. ఒక వ్యక్తిలోంచి మనం నేర్చుకుందాం ఈరోజు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7-15 తొందరగా. ఒక వ్యక్తిలోంచి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగి. జన సమూహములో పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకుని వచ్చి జన సమూహంతో కలిసి బలి అర్పింపవలని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుచున్నాం. చాలు. ఆ స్థానంలో నువ్వు ఉంటే చేస్తావు. పౌలు స్థానంలో, ఆహా, నన్ను దేవతలు అంటున్నారు, నన్ను దేవుడు అంటున్నారు, నన్ను ఊరేగిస్తారంట అని చెప్పి ఎంజాయ్ చేస్తావు. కానీ పౌలైతే అలా చేయలేదండి. వెంటనే వస్త్రాలు చింపుకున్నాడంట. బాబోయ్, దేవుడికి రావాల్సిన మహిమ నాకు రాకూడదు. నేను ఒక పాత్రను మాత్రమే, నేను ఒక పనివాడిని మాత్రమే, నేను ఒక పనికి మాలినగా ఉన్నప్పుడు, నేను ఒక హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నప్పుడు నా దేవుడు నన్ను పిలుచుకొని ఆ కృప ద్వారా నన్ను వాడుకుంటున్నారు. ఆయనకు ఒక పాత్ర కావాలి కాబట్టి నా జీవితం అనే ఒక పాత్రను వాడుకుంటున్నారు అని దేవుడి మీద ఉన్న ప్రేమ చేత, దేవుడి పట్ల ఉన్న కృతజ్ఞత చేత వాళ్ళు పొగుడుతా అంటుంటే, వాళ్ళు సన్మానిస్తుంటే తీసుకోలేదండి. పౌలు ఎంత మంచి వ్యక్తి అండి, కృతజ్ఞత కలిగిన వాడండి పౌలు. దేవుడు మహిమను వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పౌలుకి బర్నబాకి ఇచ్చేస్తుంటే వస్త్రాలు చింపుకున్నారంట. అది బైబిల్లో రాసిన మాటే. నిన్న ఎవరైనా వచ్చి పొగిడారనుకో, నువ్వు కాబట్టి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నువ్వు 10 అంతస్తులు ఎక్కుతావు. నాకు కాదు ఈ మహిమ, దేవునికే మహిమ. నాలాంటి చెడిపోయినని వాడుకుంటున్నావు అని నువ్వు పౌలు నాకు చెప్పావా? ఎన్నిసార్లు నువ్వు దేవుడు మహిమను దొంగిలించేసి దేవుడు దుఃఖపడరా? నీకు ఇవ్వాల్సిన మహిమ ఆయన ఇచ్చారు. దేవుని మహిమ నువ్వెందుకు? నేనేం చేయగలమండి? నువ్వు చెప్తే దేవుడు మనిషి మారతాడా? నేను చెప్తే మనిషి మారతాడా? అలా అనుకుంటే చెప్పండి, మొత్తం చెప్తా ప్రపంచం అంతా. ఎవ్వడం వల్ల ఏది అవ్వదండి. ఒక మనిషిని ఎప్పటికీ మార్చలేడు. ఒక మనిషిని ఎప్పటికీ స్వస్థపరచలేడు. ఒక మనిషి వ్యసనాల నుంచి ఎప్పుడు బయటికి తీసుకురాలేడండి. అది దేవుడు మనిషిలో ఉండి పరిశుద్ధాత్మ కార్యం వల్ల జరిగిద్దే తప్ప మనిషి వల్ల ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఏది జరగదండి. ఒప్పుకుంటారా లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి వల్ల ఒక మనిషికి ఎప్పటికీ మేలు జరగదు. ఒక మనిషిని ఎప్పుడూ మార్చలేడు. ఒక మనిషిని ఎప్పుడు బాగు చేయలేడండి. అది దేవుని కార్యం. దేవుడు మరుగై ఉంటారు, కనబడరు. మనిషి కనబడతాడు, కానీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేస్తారు. అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక పాత్రని మర్చిపోకూడదు. మొదట నాకు ఈ వాక్యం, తర్వాత నీకు. పౌలు జాగ్రత్త పడ్డాడా లేదా? పౌలు తీసుకున్నాడా దేవుని మహిమను? తీసుకోకుండా
ఎదురోళ్ళు చెప్తుండే, అరే అలా చేయకూడదురా, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను రా, తప్పురా, దేవుడు మహిమను దొంగిలించకూడదు. మనుషులు, ఇది మనుషుల వల్ల జరిగింది కాదు, ఇది నా వల్ల జరిగింది కాదు. భయంకరంగా తయారైంది ఈరోజు క్రైస్తవ్యం. నేను 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 చేయబెడితే అద్భుతాలు, నేను చేయబడితే స్వస్థతలు, నేను చేయబడితే చచ్చిపోయి. నువ్వు చేయబడితే స్వస్థతలు ఎలా వస్తాయండి? దేవుడు నీలో ఉండి చేయబెట్టిస్తారు. రెండిటికి భూమికి ఆకాశం అంత తేడా ఉంటుందండి. ఇంకో సందర్భం చూద్దాం. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చింది. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడనా? పౌలు నామమున మీరు బాప్టిజం పొందితిరా? చూడండి, ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, ఈ డినామినేషన్ ఇప్పుడు ఎలా వచ్చేసినాయి, అక్కడ కూడా మొదలైపోయింది. 2000 సంవత్సరాల కిందట పౌలు ఉండగానే ఒక్కొక్కడు, నేను ఎవరిని తెలుసా, నేను పౌలు వాడిని అంటే బహుబలంగా వాడబడుతున్నాడు. అప్పుడు పౌలు, నేను పౌలు వాడిని అని ఒకడు, ఇంకొకడు అపోలో వాడిని. అలా ఎవరికాడు ఇలాగా ఏంటంటే, ఆ సేవకుల మీద ఉన్న అభిమానం అవ్వచ్చు, దురభిమానం అవ్వచ్చు, లేకపోతే గౌరవం అవ్వచ్చు, ఏం చేశారు, విభజించుకుంటున్నారంట. మామూలుగా జనరల్గా ఆలోచిస్తే పౌలుకి ఆనందమా బాధ? మామూలుగా అయితే ఆనందమే కదండి. పౌలు వాడినంటే చూసావా, నా తాలూకా నా పేరు చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే ఆనందమేనండి. మనుషులు ఖచ్చితంగా గర్వాంతులు కాబట్టి, గర్వాన్ని కోరుకునే మనుషులు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పౌలు ఏమన్నా ఆనందించాలి. కానీ పౌలు ఊరుకోవట్లేదు. ఏంట్రా పిచ్చిగానే పట్టిందా మీకు? ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? పౌలు వాడిని అంటారేంటి? అరే తప్పురా, దేవుడు మహిమను దొంగిలించకూడదురా. మనం ఆయన రక్షకుడు, యేసుప్రభు వారి రక్తం చేత మనకి రక్షణ వచ్చిందిరా. నేను ఒక పాత్రను అంతేరా, నేను ఒక పనోడిని అంతే. రే నా వాడిని చెప్పుకుంటారు, మీకు పిచ్చి పట్టిందిరా అని ఖండించేస్తున్నాడండి. ఇది అర్థమవుతుందా? ఎక్కడ దేవుడి మహిమను తీసుకుంటానికి పౌలు ఇష్టపడతలేదండి. ఎందుకని? తన పాత స్థితి తెలుసు. తన పాత స్థితిని పౌలు మర్చిపోలేదు. ఆ దేవదూత, ఆ పనికి మాలినాడు మర్చిపోయాడు. నాకు అధికారం ఇచ్చింది దేవుడే కదా, నాకు అభిషేకం ఇచ్చింది దేవుడే కదా, అందరికంటే కోట్ల దేవదూతల కంటే పైన పెట్టింది దేవుడే కదా, ఆయన ఇస్తేనే కదా నాకు ఇవన్నీ వచ్చినాయి, నేనేమన్నా ఓనుగా సృష్టించుకున్నానా అని మర్చిపోయాను. పనికి మాలినోడు దేవదూత కాస్త మర్చిపోయాడు కాబట్టి దేవుడు మహిమను దొంగిలిస్తానికి ప్రయత్నం చేశాడు. దేవుడు తోసిపారేశారు. దేవదూతను చూస్తే చూడాలనిపిస్తుంది, దెయ్యాన్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది. తమ్ముడా జాగ్రత్తగా ఉండు, వాడు చేసినట్లు మనం చేయకూడదు. చెల్లి, దేవుడు మహిమను వాడు దొంగిలించినట్లు మనం దొంగిలిస్తే వాడికి మనకి ఇంకా తేడా ఏముందండి? పౌలు జీవితంలోంచి మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. అక్కడేమో దేవతలు మీరు అని హెచ్చిస్తున్నప్పుడు ఒరే మీకు దండం పెట్టి, తప్పురాది, దేవుడు మహిమను దొంగిలించద్దని వస్త్రాలు చింపుకున్నాడు. ఇంకో సందర్భంలోనేమో పౌలు వాడిని అంటారేంట్రా? అరే నేనేం చేశానురా? నేనేమన్నా మీకోసం ప్రాణం పెట్టానా? నేనేమన్నా మీకోసం మీ పాపాల కోసం సిలువెక్కానా అని స్పష్టంగా ఎక్కడికెక్కడ కట్ చేసేస్తున్నాడు. ఎక్కడికెక్కడ ఎవరికి అవకాశం ఇవ్వకుండా, వాళ్ళు రెచ్చిపోకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే దేవుడికి దుఃఖమేనండి. పలానా సేవకుడు శిష్యులు అంటండి. ఎవడండి శిష్యులు? ఒక్కొక్కడిని కోత కొయ్యాలి సేవకుల్ని. శిష్యులేంటండి? దేవుడు శిష్యుల్ని చేసుకోమన్నాడా? బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త తీయండి 28వ అధ్యాయం. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అలానా శిష్యులు, సేవకులకి శిష్యులు ఏంటండి? అసలు శిష్యులు ఏంటండి? చెడిపోయిన వాళ్ళు. సేవకులు ఒక పాత్ర మాత్రమే, వాళ్ళకి శిష్యులు ఏంటండి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు. ఎవరికి శిష్యులుగా చేయమన్నారు? శిష్యులుగా చేసుకోండి అన్నారా? చదవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి చేయమన్నారు. ఆయనకి శిష్యులుగా చేయమన్నారు. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు యేసు ప్రభు వారు. వెళ్ళేటప్పుడు ఒక హైకమాండ్ లాంటిది అధికారం ఇచ్చి ఏం చెప్పారంటే, మిమ్మల్ని నా శిష్యులుగా చేసుకున్నట్లే మిగతా వాళ్ళను కూడా మీ శిష్యులుగా చేసుకోమల్లా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. వాక్యం చదివినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయనకి శిష్యులుగా చేయాలి. నేనున్నాను చూసారా, మిమ్మల్ని అందరినీ దేవుడు దగ్గర చేయాలి, నాకు దగ్గర చేసుకోకూడదు. నేను అలా గనక నాకు దగ్గర చేసుకుంటే అది నేను దేవుడు మహిమను దొంగిలించినట్లే.
నన్ను గనక దేవుని పొగిడించకుండా నన్ను పొగిడిస్తే, పొగడమని చెప్తే నేను సేవకుడిని కాదు, దేవుని సంతోషపెట్టేవాడిని కాదు. ఒకరోజు లాస్ట్ ఇయర్ గుర్తులేదు కానీ ఒక తమ్ముడు అంటున్నాడు, నేను మీ శిష్యుడిని అన్నాడు. గుండె పగిలిపోయింది. ఒరే నువ్వు నా శిష్యుడు పెట్టరా. ఆ మాట భయంకరమైనది. ఇంకొకసారి ఆ మాట అన్నావా నిన్ను పళ్ళు రాలగొడతాను. నువ్వు నాకు శిష్యుడు పెట్టు, నువ్వు దేవుడికి శిష్యుడు అవ్వాలిరా. ఆ క్షణం గుండె పగిలిపోయింది. అమ్మో, నేనేమన్నా దేవుని మహిమ దొంగిలిస్తున్నానా? మనుషులకు శిష్యులు ఏంటండి? ఆయన చెప్పింది సేవకుల్ని శిష్యులు చేసుకోమలేదండి, ఆయనకి శిష్యులను చేయమన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఫలానా సేవకుడు శిష్యుడండి, ఈయన ఫలానా సేవకుడు గురువు అండి. ఎవడండి గురువు? యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పారు, ఎవరిని గురువు అని పిలవద్దు, ఎవరిని బోధకుడు అని పిలవద్దు, ఎవరిని తండ్రి అని పిలవద్దు. ఈ ప్రసంగాలు చేసే వాళ్ళకి ఈ వాక్యాలు ఎందుకు కనబడవండి? దేవుణ్ణి దుఃఖపెట్టడమే జయంగా పెట్టేసుకున్నారు. దేవుణ్ణి ఏడిపించడమే. దేవుని స్వరూపంలో ఉండి దేవుడు రక్తం చేత కొనబడిన మనం దేవుని మహిమను దొంగిలించడం అన్నది మహాఘోరం. ఈరోజు బాగానే ఉంటుంది, ఈరోజు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మనం. రేపు నరకం అనేది ఒకటి ఉంది, తీర్పు అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కడు నువ్వు నేను వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇది సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకి, అందరికీ, క్రైస్తవ సమాజం మొత్తానికి, క్రైస్తవులందరికీ ఇది వర్తిస్తుంది. విశ్వాసులు ఏమైనా తక్కువ తిన్నారా? సేవకులే కాదు, ఈరోజు విశ్వాసులు కూడా ఎవడు తక్కువ తింటలా, ఎవడు తగ్గించుకొని మాట్లాడట్లా, ఎవడు దీనత్వం కలిగి మాట్లాడట్లా. తెలుసా, 100 సార్లు బైబిల్ చదివాను. మొన్న పనికిమాలిన వీడియో ఒకటి చూసా యూట్యూబ్లో. సామెతలంట 31 అధ్యాయాలు చూడకుండా చెప్పేస్తంట. 31 అధ్యాయాలు సామెతలు చూడకుండా, బైబిల్ చూడకుండా స్టేజ్ మీద చెప్పేస్తుందండి. దానివల్ల ఏమొస్తుంది? నువ్వు మారు మనసు పొందడం ఇంపార్టెంట్, పాపక్షమాపణ పొందడం ఇంపార్టెంట్, నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి మారటం అన్నది ఇంపార్టెంట్, నువ్వు పరిశుద్ధంగా జీవించడం, దేవుడు చిత్తం చేయటం అన్నది ఇంపార్టెంట్. నువ్వేంటంటే చండాలంగా ఆ సేవకుడు స్టేజ్ మీద పిలిచి దాన్ని పెద్ద ఘనంగా చూపిస్తున్నాడు. సామెతలు మొత్తం 31 అధ్యాయాలు చూడకుండా నెత్తిగేసి కొట్టుకోవాలి. మరి ఆడిని సేవకుడు అనాలా, మరి ఏమనాలి అర్థం కావట్లా. ఉత్తమమైన భక్తి చేయాలి మనం, దేవుని సంతోషపెట్టేదిగా. లోకంలో నువ్వు రికార్డులు సృష్టించినట్లు దీంట్లో కూడా రికార్డులు ఏంటండి? చండాలంగా క్రైస్తవ్యంలో అంతే కదా. లోకంలో గిన్నెస్ బుక్లు, గిన్నె తీసేసిన బుక్లు, వాటి కోసం పరిగెత్తినట్లు ఈ క్రైస్తవ్యంలో 31 సామెతలు చూడకుండా చెప్తా 119వ కీర్తన నెత్తిగేసి కొట్టుకోండి. పోతారు, అడుక్కు తింటారు, నాశనం అయిపోతారు. దేవుని ప్రవక్తగా చెప్తున్నాను, అడ్డమైనవన్నీ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు మహా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మారు మనసు పొందమని చెప్పారు తప్ప నిన్ను అన్నీ బట్టి నువ్వు గొప్ప పేరు తెచ్చుకుని ప్రపంచానికి నువ్వు డ్రమ్ము కొట్టుకోమని చెప్పలా దేవుడు. ఈ మధ్య పిచ్చి పట్టింది ప్రపంచానికి. మీలో జ్ఞాని ఎవరు, మీలో బైబిల్ ఎవరికి కావాలి? ప్రకటన గ్రంథంలో ఏం రాసుంది? ఈ వాక్యమును విని దాన్ని గాయకొనాలి, అంతేగాని దాన్ని బట్టమని చెప్పలేదు. ఏదో మంచి ఉద్దేశంతో బైబిల్ ఎగ్జామ్లు పెడుతుంటే దాన్ని కూడా కమర్షియల్గా చేసి పారేశారండి. ఎక్కడెక్కడ దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యక్రమాలే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది ఒక్కట్లేదండి. ప్రతిదీ వ్యతిరేకమే. ఏ పని చేసినా వ్యతిరేకంగా దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యక్రమాలు సేవకులు, విశ్వాసులు చేస్తున్నారు. దేవుడు మహిమను దొంగిలించి పారేస్తున్నారండి. సేవకులు అంతే, విశ్వాసులు అంతే. ఫౌండర్ అండ్ ఫౌండర్లు అంట, వీళ్ళు వ్యవస్థాపకులంట, వీళ్ళే మినిస్ట్రీని స్థాపించారంట, వీళ్ళు ఫౌండేషన్ వేశారంట. వాళ్ళందరికీ శిక్ష రెడీగా ఉంది. ఎవడైతే దేవుడు మహిమను దొంగిలిస్తున్నాడో వాడికి స్పాట్ రెడీగా ఉందని మాత్రం నేను చెప్పగలను దేవుని ప్రవక్తగా. దేవుడు సంఘం అండి, ఇది సంఘం దేవుడిది. నీకు ఇవ్వాల్సిన మహిమ నీకు ఇస్తున్నారు, నీకు ఇవ్వాల్సిన ఘనత నీకు ఇస్తున్నారు. విశ్వాసికి ఇవ్వాల్సిన మహిమ విశ్వాసికి ఇస్తున్నారు, సేవకుడికి ఇవ్వాల్సిన సేవకుడికి ఇస్తున్నారు. దేవుడు మహిమను దొంగిలిస్తానికి నువ్వెవడవు, నేనెవరిని? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన సమయంలో మనం ఉన్నాం. అపవాదిగాడు ఆడు ఎలాగైతే పడిపోయాడో, వాడు ఎలాగైతే నాశనం అయిపోయాడో, వాడు ఎలాగైతే నరకానికి వెళ్తున్నాడో, మనల్ని కూడా అదే రీతిగా తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నాడు. అది నువ్వు గ్రహించకపోతే నువ్వు నాశనం అయిపోతావు, ఆడితో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. వాడు ఫస్ట్ నుంచి ఏదైతే చేశాడో అదే ప్రజలని దేవుని స్వరూపంలో ఉన్న పిల్లల్ని చేపిస్తున్నాడు. నీకు అది తెలుసుకోకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు అంతే.
ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి అవిధేయత చూపించేటట్లు చేశాడు. ఎందుకంటే వాడు అవిధేయత చూపించాడు కాబట్టి. వాడు అబద్ధికుడు కాబట్టి అందరి చేత అబద్ధాలు ఆడిస్తాడు. అననీయ సఫీరా దగ్గరికి వెళ్ళి అలాగే వాడు దేవుడు మహిమను దొంగిలిస్తానికి ప్రయత్నం చేశాడు కాబట్టి నీతో కూడా దేవుడు మహిమను దొంగిలించేటట్లు ప్రయత్నం చేస్తాడు. అది నువ్వు గమనించాలి. ఓహో, వీడు నా పక్కనే ఉండి దేవుడు మహిమను దొంగిలిస్తానికి నన్ను పక్కదో పట్టిస్తున్నాడు అనమాట. అంటే నేను జాగ్రత్త పడాల్సిన సమయం. నీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడతావు, నీ మొగుడు కొడతాడేమో అని జాగ్రత్త పడతావు, నీ పిల్లలు తిడతారేమో అని జాగ్రత్త పడతావు, కానీ దేవుడు మహిమను నేనేమన్నా దొంగలిస్తున్నానేమో అని జాగ్రత్త పడవు. నువ్వు ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయింది పాపాన్ని వదిలేసి. భయం అండి, ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నాయి నాకు, వరాలు ఎక్కువగా ఉన్నాయి, అభిషేకాలు ఎక్కువ ఉన్నాయి నాకు. ఎక్కడ పడిపోతానని భయం. నాకు ఆత్మాభిమానం ఉంటుంది, కానీ కావాలని పిలిచి చెప్తా ఉంటా. ఎందుకో తెలుసా? దేవుడు మహిమని ఎక్కడ దొంగిలిస్తారో భయం. దేవుడు మహిమ నా ద్వారా నేను కూడా నా తండ్రిని దుఃఖ పెడతానేమో అని భయం అండి. ఆయన మనసును అర్థం చేసుకున్న వాడెవడు ఆయన మహిమను దొంగిలిస్తానికి ప్రయత్నం చేయడు, సాహసించడండి. ఆ పనికి మాలిన వాడు దేవుడు మహిమను దొంగిలిస్తానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేపిచ్చేస్తున్నాడండి, చేపిచ్చేశాడు. అపవాదికి లోబడి, అపవాది ప్రేరేపణకి లోబడి దేవుడు మహిమను దొంగిలించేశారు. మినిస్ట్రీలు వాళ్ళ పేర్ల మీద మినిస్ట్రీలు ఏంటండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అండి. సంఘం మినిస్ట్రీ పేరు ఆయన పేరు మీద ఉండాలి. మేమందరం సేవకులం, మేమందరం పనోళ్ళం మాత్రమేనండి. మినిస్ట్రీ ఆయనది, డైరెక్టర్ ఆయన. అమ్మడా, ఇది సేవకులకే మాత్రం కాదు, విశ్వాసులకి అందరికీ, దేవుని ప్రజలందరికీ, దేవుని రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరికి ఈ సందేశం. మూడో సందర్భం చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 5-10 వచనాలు. అపొల్లో ఎవడు, పౌలెవడు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిరి. నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేసి దేవునిలోనే గాని నాటు వాడిలోనైనాను నీళ్లు పోయి వాడిలోనైనాను ఏమీ లేదు. అద్భుతమైన సందర్భం అండి. పౌలు అంటున్నాడు, దేవుని మహిమను దొంగిలించని ఒక మంచి వ్యక్తి, ఒక మంచి సేవకుడు మనందరికీ నేర్చుకోవాల్సిన గొప్ప వ్యక్తి అండి. అతను అంటున్నాడు, విత్తేది ఒకడు, నీళ్లు పోసేది ఒకడు, కానీ పంటిచ్చేది దేవుడు. విత్తేవాన్లో ఏముండదు, నీళ్లు పోసేవాన్లో ఏముండదు. అభివృద్ధి చేసి పంటని పండించే దేవుడిలో ఉంటుంది మొత్తం. నేను కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను రోజంతా. కౌన్సిలింగ్ ఇచ్చే నాలో ఏముండదండి. నాలో ఉండి మాటలు చెప్పిస్తారు, మీలో ఉండి అవి వినేటట్టు ఆ కార్యం చేస్తారు. కాబట్టి నన్ను మహిమపరచద్దు, మీకు చేతులెత్తి దండం పెడతాను, అవసరమైతే సాష్టాంగ పడతా, మీకు నన్ను మహిమపరచద్దు. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా, గౌరవం ఉందా, కనపరచండి. కానీ దేవుడు మహిమను తీసుకొచ్చి నాకు మాకండి. దేవుడు మహిమను నాకు ఇచ్చి మీరు దోషులు అవ్వద్దు. దేవుడు మహిమను మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. గౌరవించండి, కనపరచండి, దేవుడే చెప్పారు. కానీ దేవుడు మహిమను తీసుకొచ్చి సేవకులకు మాకండి. మీరు మార్చేశారు నన్ను, మీరు నన్ను స్వస్థపరిచారు, మీరు చండాలంగా ఉంటుందండి ఆ మాట చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు గుండె పగిలిపోతూ ఉంటుంది. దేవుడు మీ ద్వారా నన్ను బాగు చేశారన్న అది బాగానే ఉంటుంది కొంచెం, కానీ డైరెక్ట్గా దేవుడు అనే పదం తీసేసి దేవుడు మహిమను పూర్తిగా సేవకుల మీద వేసేసి చండాలం పనులు చేయమాకండి, దేవుడిని దుఃఖపెట్టమాకండి. దేవుడు మహిమను మీరు దొంగిలించద్దు, వేరే వాళ్ళకు కూడా మీరు అనవసరంగా ఇవ్వమాకండి. 2, రేపొద్దున తీర్పు దినాన్ని అన్నీ లెక్కపు చెప్పాలి. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మహిమను దొంగిలించద్దు. ఇది ఆత్మీయానికి సంబంధించిందే కాదు, భౌతికం కూడా. ఉద్యోగం, నేను కష్టపడి, మొన్న చెల్లి అంటుంది, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను. అబ్బా, నువ్వు కష్టపడ్డావమ్మా, అదే క్షమించాను, నీకు వస్తుంది. మన అహం, మన గర్వం ఇలాగే వస్తుందండి. దేవుని సహాయం లేకుండా నువ్వు ఏదైనా చేయగలవా? దేవుని సహాయం లేకుండా నువ్వు అడుగు తీసి అడుగు పెట్టగలవా? దేవుడి సహాయం లేకుండా నువ్వు భూమి మీద బ్రతకగలవా? ఆయన సహాయం లేకుండా నువ్వు ఊపిరి పీల్చగలవా? అది మహాదారుణమైన అహంకారం అండి, అది మహాదారుణమైన గర్వం అండి. అది అపవాది ఆత్మ లాంటిది.
దురాత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు మాట్లాడితే నేను 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 అంటా ఉంటావు. దేవుడి సృష్టి అండి ఇది. మనం దేవుని చేత చేయబడ్డాం, మనం దేవుని స్వరూపం. ఇది దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన ఆకాశం, దేవుడిచ్చిన గాలి నువ్వు నేను పీల్చుకుంటున్నావు. 24 గంటల్లో ఒక్క సెకను కూడా దేవుని సహాయం లేకుండా నువ్వు నేను ఏం చేయలేము. మనం ఆయన కృప వల్ల ఆయనను బట్టి ఉనికిని కలిగి ఉన్నామని బైబిల్లో రాసి ఉంటుంది. మనం చెలిస్తున్నామంటే ఆయన వల్ల మనం చెలిస్తున్నామండి. ఈ సత్యం తెలియని మూర్ఖులు, ఈ సత్యం తెలియని అహంకారులు, గర్వాంధులు అపవాదిగాడిలాగా మాట్లాడతారు. అమ్ముడా చెల్లి నువ్వు అలా మాట్లాడద్దయ్యా, ఈ రోజు నుంచి ఇంతకాలం మాట్లాడిన దానికి క్షమాపణ అడుగు దేవుడిని. నేను ఉద్యోగం కష్టపడి నా పిల్లల్ని పెంచుతున్నా, కష్టపడి మాట్లాడితే నేను 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 నీ ఘనత నీకు ఇస్తారు, నీ మహిమను ఇస్తారు నీకు దేవుడు. కానీ నువ్వు నేను దేవుని మహిమను దొంగిలించడం అన్నది మహా దారుణమైన పాపం అండి. శిక్ష పాలైపోతావు నువ్వు. అనవసరంగా నువ్వు అపవాదికి అవకాశం మాకు. అలా నువ్వు ఎప్పుడైతే పద్దాక నేను నా కొడుకు నేను చదివించా, నేను బాగా చదువుకున్నా అన్నావా, అమ్మయ్యా వీడు దొరికేట్రా లడ్డూలాగా అని చెప్పి దురాత్మ నీలో వచ్చేస్తుంది. వెళ్ళదది ఇంకా అంతే. ఇంకా లోపల ఇంకాను అను అనవే నువ్వు సూపర్ అను అంటారే, నువ్వు అంటా ఉంటారా, నువ్వు నేను కలిసి నరకానికి వెళ్ళిపోదాం ఆ ప్లాన్లో నువ్వు ఉన్నావు. వాడు ఉచ్చులో నువ్వు ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు దేవుడు మహిమను దొంగిలించకుండా మాట్లాడు. అలాగని నేనేం దేవుడు తక్కువ చేయరు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నారు. నువ్వు ప్రతి విషయంలో ఆయన ఘనపరచు. ఇంకా 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 నువ్వు పైకి వెళ్ళకపోతే నా పేరు తీసుకుని మార్చుకుంటా. పౌలును తక్కువ చేశారా దేవుడు? ఒక సందర్భంలో దేవతలని చెప్పి పొగుడుతున్నప్పుడు తీసుకోలేదు దేవుడు మహిమ, దేవుడు మహిమపరిచాడు. రెండో సందర్భంలో నేను పౌలు వాడినంటే ఎవరే బాబు అలా అనకూడదురా అని దేవుడు మహిమను దొంగిలించకుండా దేవుడిని మహిమపరిచాడు. మూడో సందర్భంలో మన చేతుల్లో ఏముండదు, మనం క్రీస్తు జత పనివారం, మనం పనులను పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి దేవుడికి మహిమని అద్భుతంగా చెల్లించి దేవుడిని సంతోషపెట్టాడు పౌలు. కాబట్టి పౌలు వాడబడినట్లు శిష్యులు కూడా వాడబడలేదండి. కొత్త నిబంధనలో 13 పత్రికలు రాశాడండి పౌలు దేవుడు కృపచేత. పేతురు మొత్తం సేవకులందరికీ హెడ్ అండి. పేతురును తక్కువ చేయట్లా నేనేమి. పౌలు ఎక్కడా దేవుడు మహిమను దొంగిలించలేదు కాబట్టి పేతురు కంటే ఎక్కువ పుస్తకాలు రాసే కృప దొరికిందండి. అవునా కదా? పేతురు కంటే ఎక్కువ కృప దొరికింది. పేతురు తక్కువ, పౌలు ఎక్కువ నేను అంటలా. కానీ దేవుడిని ఎక్కువ మహింపరిచాడు కాబట్టి పౌలు. అంతేకాకుండా దెయ్యాలు కనపరచడం ఏంటండి, అసలు అది ఎప్పటికీ మర్చిపోలేని విషయం అండి. మాకు యేసు ప్రభు తెలుసు, మాకు పౌలు తెలుసు. నువ్వెవడవురా? పేతురు గురించి చెప్పచ్చుగా, యాకోబు గురించి చెప్పచ్చుగా, యోహాను గురించి చెప్పచ్చుగా శిష్యుల పేర్లో. పౌలు గురించి చెప్పాల్సిన అవసరం ఏంది? దేవుడు మహిమను పౌలు దొంగిలించలేదు కాబట్టి దేవుడు అత్యధికంగా పౌలుని కనపరిచారు, మహింపరిచారు. మనుషులు కనపరుస్తున్నారు పౌలుని, దేవుడు కనపరుస్తున్నారు. దేవుడు అద్భుతంగా ప్రత్యక్షతలు గొప్పగా ఇచ్చారండి పౌలుకి. ఎందుకని? దేవుడు మహిమను ఏనాడు పౌలు దొంగిలించలేదండి. నువ్వు గనక ఈ రోజు మొదలుకొని ఇంతకాలం చేసిన దానికి పశ్చాత్తాపడి ఈ రోజు మొదలుకొని దేవుని మహిమను నువ్వు దొంగిలించకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ, ఒకవేళ పౌలు లాంటి సందర్భం నీకు కూడా వచ్చి వేరే వాళ్ళు నేను పొగుడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా, ఇది దేవుని కృప వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుని కృప వల్ల నేను ఇది సంపాదించుకున్నది, భౌతికంగా అయినా సరే ఆత్మీయ విషయాల్లో అయినా నువ్వు దేవుణ్ణి మహిమ పరిస్తే అప్పుడు దేవుణ్ణి నేను అత్యధికంగా కనపరుస్తారు, ఇంకా నిన్ను మహిమపరుస్తారు. అంతేగాని దేవుడు మహిమను దొంగిలించి నేను కాబట్టి అన్నావా, అపవాదికి ఏదైతే సిద్ధపరిచారో నరకం నీకు కూడా అక్కడే ఉంటుంది స్థానం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, ప్రేమస్వరూపిణి యేసు ప్రభువా, తన తండ్రి, ఈరోజు నా కళ్ళు తెరిపించిన నీకు స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు ఈ మహిమని దొంగిలించేశానయ్యా. మీకు రావాల్సిన మహిమను నేను పూర్తిగా దొంగిలించి మీ దృష్టిలో ఒక దోషిగా నిలబడ్డానయ్యా. నా మీద నాకు అసహ్యం వేస్తుంది. నా పాత స్థితి మర్చిపోయానయ్యా. పౌలైతే మర్చిపోలేదు. నేను ఒక వ్యభిచారినని, నేను ఒక మోసగాడినని, నేను ఒక విగ్రహారాధకుడినని, నేను ఒక చీడపురుగునని మర్చిపోయాను కాబట్టి ఈరోజు మీ మహిమ నేను దొంగిలించేస్తున్నాను తండ్రి. కృతజ్ఞత లేనివాడిగా ఇన్ని సంవత్సరాలు మీ మహిమ నేను దొంగిలించేశానండి. కృతజ్ఞత కలిగి జీవించే కృప నాకు దయచేయండి. ఈరోజు నుంచి
ఈ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. మీ మహిమను ఈ క్షణం నుంచి చనిపోయే క్షణం వరకు నా జీవితంలో ఎప్పుడు ఈ మహిమను దొంగిలించకుండా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ మీ కృపలో నేను వర్ధిల్లడానికి సహాయం చేయమని నజరేసే పరిశుద్ధమైన అడుగుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియచేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మరలా చెప్తున్నాను, కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేమే ఫోన్ చేస్తాము. ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.